సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలుస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ త్రిపుర సుందరి అనేటువంటి దేవతగా దశ మహావిద్యలలో 3వ దేవతగా భాసిస్తూ ఉన్నటువంటి షోడశీదేవి గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. త్రిపుర సుందరి అనేటువంటి నామంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి అనేక అంశములు నిక్షిప్తమై ఉన్నాయి. అమ్మవారిని త్రిపుర అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఎందుకని అనంటే పరమేశ్వరుడైనటువంటి శివుడు త్రిపురారి అనేటువంటి పేరుతో ప్రసిద్ధుడు. త్రిపురములను ఛేదించినటువంటి వాడు కాబట్టి త్రిపురారి అని అన్నారు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేటువంటి 3 రాక్షసులు వాళ్ళు నివాసం ఉన్నటువంటి 3 పురములను కూడా ఒకే బాణంతో ఛేదించి వాళ్ళను సంహరించినటువంటి పరమేశ్వరుడు కాబట్టి వాళ్లకు శత్రువైనటువంటి వాడు కాబట్టి ఆ త్రిపురాసురులను సంహరించినటువంటి స్వామిని త్రిపురారి అనంటే అదిగో ఆ శక్తికి కారణం అమ్మవారే. ఆమె ఆయనకు ఆ శక్తిని ప్రసాదించింది. అందుకనే ఆ దేవిని త్రిపుర అని అన్నారు అని ఒక అర్థం చెప్తూ ఉన్నారు. కాళికా పురాణంలో ఇందుకు సంబంధించినటువంటి విషయాలు విశేషాలు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అది కాకుండా మరొక అర్థం చెప్పారు. ఏమిటి అనంటే బ్రహ్మ విష్ణు మహేశాజ్యై త్రిదశైరర్చిత పురా త్రిపురేతి సదానామ కథితం దైవతైస్తవ. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ఈ త్రిమూర్తులు కూడాను అమ్మవారిని ఆ త్రిలోకములలో అర్చించారు కాబట్టి అమ్మవారిని త్రిలోకములే త్రిపురములుగా మారయి ఆ త్రిపురములకు అధీశ్వరి అయినటువంటి దేవత, త్రిమూర్తుల చేత అర్చన చేయబడినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని త్రిపుర అని అన్నారు. అంతేనా? ప్రధానంగా అమ్మవారి మంత్రములను గనక చూస్తే ఈ నామంలో లలితా త్రిపుర సుందరి అనేటువంటి పేరులో గనక చూస్తే మంచి మంత్రానికి సంబంధించినటువంటి ఒక మంచి అర్థం ఉన్నది, రహస్యం దాగి ఉన్నది. ఏమిటి అనంటే అమ్మవారు సాక్షాత్ ఆమె మంత్రస్వరూపిణి. ఆమెను ఈ నామములో గనక గమనిస్తే అమ్మవారి మంత్రానికి సంబంధించినటువంటి అర్థం నిక్షిప్తమై ఉన్నది. అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రమును శ్రీ విద్య అని అన్నారు. మనం చెప్పుకున్నాం దశమహావిద్యల్లో అంటే 10 మంది గొప్ప దేవతలు అని. ఈ మహావిద్యలన్నిటిలో కూడాను శ్రీ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తూ ఉన్నది. ఈ శ్రీ విద్యలో కూడాను అమ్మవారు షోడశి మంత్ర స్వరూపంగా మనకి ప్రధాన విద్యగా కనిపిస్తూ ఉన్నది. ఆ షోడశి మంత్రంలో 3 భాగములు ఉన్నాయి. వీటిని కూటములు అని అంటారు. 3 కూటములు ఉన్నాయి. వాటిని వాగ్భవ కూటము, కామరాజ కూటము, శక్తి కూటము అని అన్నారు. అంటే ఈ పంచదశి మహామంత్రం ఏదైతే ఉన్నదో దీన్ని 3 భాగములుగా చేసినప్పుడు మొదటి 5 అక్షరములు ఒక కూటమి, దానిని వాగ్భవ కూటము. 2వ విభాగమైనటువంటి 5 అక్షరములను కామరాజ కూటము, 3వ భాగమైనటువంటి అక్షరములను 5 అక్షరములను శక్తి కూటముగా చెప్తూ ఉన్నారు. ఇవి సాక్షాత్తు అమ్మవారి శరీర భాగములే. ఆమె శరీరం అంతా కూడా మంత్రమై ఉంటుంది. అదే పంచదశి మంత్రము. అందులో ఉన్నటువంటి 3 కూటములే 3 పురములు అని చెప్తూ ఉన్నారు. అది చక్కగా విశ్లేషిస్తూ మనం గనక లలితా సహస్రనామావళిలో ఉన్నటువంటి నామములు చూస్తే సుస్పష్టంగా మనకి అర్థమవుతుంది. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. వాగ్భవ కూటం ఉన్నది. మొదటి కూటం సాక్షాత్తు అమ్మవారి ముఖం అనేటువంటి పద్మమే ఆ వాగ్భవ కూటము. అంటే ఆ వాగ్భవ కూటమే అమ్మవారి ముఖముగా ఉన్నది ఒక ఆకారాన్ని ధరించినప్పుడు. అంతేనా? కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి.
కంఠం నుంచి కటి భాగం వరకు కామరాజ కూటమి అనేది ఏదైతే ఉన్నదో ఆ భాగము వల్ల ఆమె శరీర భాగంగా ఆ మంత్ర భాగము కనిపిస్తూ ఉన్నది. శక్తి కూటైకతాపర్ణ కట్యదో భాగధారిణి. శక్తి కూటమనున్నది మూడో భాగం. ఆమె కటి నుంచి మిగిలే ఉన్నటువంటి శరీర భాగం అంతా కూడాను ఈ కూటమి ద్వారా మనకి కనిపిస్తూ ఉన్నది. అంటే మంత్రమే ఒక దేవతా రూపముగా భాసిస్తూ ఉన్నది కాబట్టి ఈ మంత్రములో ఉన్నటువంటి 3 భాగములే 3 పురములు. అటువంటి మంత్రముకు అధిదేవత అయినటువంటి దేవి కాబట్టి, సుందర స్వరూపిణి అయినటువంటి దేవి, ఈ 3 కూటములకు అధీశ్వరి అయినటువంటి దేవి కాబట్టి అమ్మవారిని త్రిపుర సుందరి అని అన్నారు. ఈ 15 అక్షరములకు శ్రీ విద్య అని అంటున్నాం. అందులో మొదటి అక్షరం కనుక చూస్తే శ్రీ. శ్రీ అంటే గొప్పది, లక్ష్మీదేవి స్వరూపం. అందుకని ఈ 15 అక్షరాలకు మరొక అక్షరంగా శ్రీం అనేటువంటి శుభంకరమైనటువంటి బీజం, శుభములను ఇచ్చేటువంటి బీజం, లక్ష్మీ బీజాన్ని కలిపితే షోడశి మహామంత్రంగా భాసిస్తుంది. షోడశి దేవిగా అమ్మవారిని స్తుతించారు. ఎందుకని? ఇప్పుడు చెప్పుకున్నటువంటి 16 అక్షరాల మంత్రానికి అధిదేవత కాబట్టి ఆమె షోడశి అయింది. అంతేకాకుండా 16 కళలతోటి ప్రకాశించేటువంటి దేవత కాబట్టి ఆమెను షోడశి అని అన్నారు. నిరంతరము కూడా 16 సంవత్సరముల వయసుతో భాసించేటువంటి దేవి కాబట్టి అమ్మవారిని షోడశి అని అన్నారు. దశమహావిద్యా దేవత అయినటువంటి షోడశిని చక్కగా అందరూ కూడా ఆరాధించవచ్చు. అయితే త్రిపుర సుందరి అనేటువంటి నామంలో ఉన్నటువంటి ఈ త్రిపుర అనేటువంటి శబ్దానికి ఇంకొన్ని మహత్తరమైనటువంటి అర్థములు కూడా చెప్పారు. ఏమిటి అంటే, త్రికోణములే ఉంటాయి ఆమెకు సంబంధించినటువంటి శ్రీచక్ర యంత్రంలో. ఈ త్రికోణములన్నిటిలో కూడాను ఆమె త్రిపురముగా భావిస్తూ శ్రీపురమైనటువంటి ఈ త్రికోణములు కలిగి ఉన్నటువంటి శ్రీచక్రమే త్రిపుర స్వరూపము అని భావిస్తూ అమ్మవారిని శ్రీ త్రిపుర సుందరిగా కూడా చెబుతూ ఉన్నారు. అంతేకాదు, మామూలుగా మనకి 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రాజసగుణము, తామసగుణము. ఈ 3 లక్షణములే 3 పురములుగా చెప్తూ తెల్లటి వర్ణం కలిగినటువంటి సత్వగుణము, ఎర్రటి వర్ణం కలిగినటువంటి రాజస గుణము, నల్లటి వర్ణం కలిగినటువంటి తామస లక్షణము, ఈ 3 గుణములను కూడా 3 పురములుగా వర్ణిస్తూ ఈ 3 గుణములు కూడాను అమ్మవారి స్వరూపమే. నిర్గుణమయ స్వరూపిణి అయినటువంటి దేవి ఆమె సగుణ స్వరూపంలో ప్రత్యక్షమైనప్పుడు, తనను తను అవతరింప చేసుకున్నప్పుడు కూడా ఈ సమస్త సృష్టికి అవసరమైనటువంటి 3 గుణములను అందించింది. ఈ 3 గుణముల స్వరూపమైనటువంటి దేవి కాబట్టి అమ్మవారిని త్రిపుర సుందరి అని అన్నారు. అదే యోగశాస్త్రంలో గనుక చూస్తే ప్రతి మనిషి శరీరానికి కూడా 3 నాడులు ప్రధానంగా ఉంటాయి: ఇళా నాడి, పింగళా నాడి, సుషుమ్నా నాడి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటువంటి వాళ్లకు ఈ విషయం బాగా తెలుస్తుంది. ఈ 3 నాడుల స్వరూపము కూడా సాక్షాత్తు అమ్మవారే. అందుకనే యోగ సాధనలో ముందుకు వెళ్ళాలంటే కూడాను త్రిపుర సుందరి ఆరాధన చెయ్యండి. ఆమె ఈ 3 నాడులను కూడా శాసించేటువంటి దేవత. శ్వాస సాధన కంటే కూడా మంత్ర సాధన మీద త్రిపుర సుందరి అయినటువంటి దేవి మీద ధ్యాస నిలిపితే ధ్యానంలో మరింత తొందరగా ముందుకు వెళ్తారు. అందుకనే అమ్మవారిని ధ్యానధ్యాతృ ధ్యేయ రూప అని చెప్పారు. అంతేకాకుండా అమ్మవారు ముల్లోకములు ఏవైతే ఉన్నాయో ఆ ముల్లోకములు త్రిపురములే. ఆమెలో నుండి వచ్చాయి. ఆ ముల్లోకములకు అధీశ్వరి కాబట్టి అమ్మవారిని త్రిపుర సుందరి అని కూడా పిలుస్తారు. ఈ త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితములు వస్తాయి అనంటే, శ్రీ త్రిపుర సుందరీ సేవన తత్పరాణం భోగమోక్షశ్చ కరతలే ఏవచ. ఎవరైతే త్రిపుర సుందరి దేవిని సేవిస్తారో, ఆరాధిస్తారో, ఆ దేవి సేవ చేయాలనేటువంటి తత్పరత కలిగి ఉంటారో వాళ్లకు భోగమును మోక్షమును ఇచ్చేటువంటి దేవత. కొన్ని విద్యలు చూస్తే మోక్ష విద్యలు అంటే మోక్షాన్ని ఇస్తాయి, కామ్యసిద్ధిని ప్రసాదించవు. మరికొన్ని విద్యలు చూస్తే కామ్యసిద్ధిని ప్రసాదిస్తాయి, మోక్షం ఇవ్వలేవు అని చెబుతూ ఉంటారు మంత్రశాస్త్రంలో. అయితే ఈ రెండింటిని ఇచ్చేటువంటి దేవిగా
త్రిపుర సుందరీ దేవి మహావిద్యను గురించి మనకి దశ మహావిద్యలలో చెబుతూ ఉన్నారు. అటు భోగములు అంటే సుఖములను అనుభవించేటువంటి యోగాన్ని ఇస్తుంది, వాటితో పాటుగా మోక్ష మార్గానికి దారి చూపిస్తుంది అమ్మవారు. కాబట్టి ఈ త్రిపుర సుందరీ దేవిని గనక ఆరాధించి అమ్మ అనుగ్రహంతో ఇహ పర మోక్షములను అందిటినీ కూడాను పొందవచ్చు. స్వస్తి.